నా పేరు కుమార్. నేను నా వైఫ్ గాయత్రి లోనావాలా ట్రిప్కి వెళ్ళాం. అక్కడ ప్లేసెస్, వెదర్ ఎంతో బాగున్నాయి. మాకు ఎంతో నచ్చాయి. చాలా నైట్ అవ్వడంతో మేము బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్ వెబ్సైట్లో చూపించినప్పుడు రోడ్డు మీదకు ఉంది అనిపించింది, కానీ చాలా లోపలికి ఉంది. చాలా దూరం డ్రైవ్ చేయగా హోటల్ వచ్చింది. నైట్ ఎలాగో అడ్జస్ట్ అయ్యి రేపు వేరే హోటల్కి వెళ్దాం అని నా వైఫ్కి చెప్పాను. తను కూడా సరే అని చెప్పింది. కరెక్ట్గా మేము వచ్చినప్పుడు ఎవరో నలుగురు బాగా తాగి వచ్చారు. వాళ్ళని చూసి ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు అనుకుని రూమ్లోకి వెళ్ళిపోయాం. నేను ఫ్రెష్ అవుతుంటే డోర్ ఎవరో కొడుతున్నట్టు అనిపించింది. నా వైఫ్ కంగారుగా, ఏమండి, ఎవరో డోర్ కొడుతున్నారు చూడండి. బాత్రూంలో నుంచి వచ్చి డోర్ ఓపెన్ చేశాను. మళ్ళీ వాళ్ళే, సారీ మాఫ్ కీజియే, వి థాట్ దిస్ ఈజ్ అవర్ రూమ్ అని నా వైఫ్ని తేడాగా చూశారు. అలా ఒక్కసారి కాదు, 2-3 సార్లు జరిగేసరికి మాకు చాలా భయం వేసింది. ఎస్పెషల్లీ నా వైఫ్ చాలా కంగారు పడిపోతూ, ఏమండి, ఇక్కడ ఇంకా ఉండొద్దు, వెళ్ళిపోదాం ప్లీజ్, నాకు చాలా భయంగా ఉంది, సేఫ్ అనిపించట్లేదు. ఈ టైంలో మనకి ఏ హోటల్ దొరుకుతుంది? ఏం దొరకకపోతే కారులో అయినా ఉందామండి, ప్లీజ్ ఇక్కడి నుంచి ఫస్ట్ బయటపడదాం అని అంది. హోటల్ నుంచి బయటకు వచ్చి మెల్లిగా కారులో వెళ్తుంటే ఒక ఆవిడ మా కారు ఆపి లిఫ్ట్ అడిగింది. పెద్ద ఆవిడని లిఫ్ట్ ఇచ్చాను. ఇక్కడ ఏమైనా హోటల్స్ ఉన్నాయా అని అడిగితే, ఉన్నాయి, మేము రూమ్స్ రెంట్కి ఇస్తాం, మీకు ఇష్టమైతే స్టే చేయొచ్చు అని చెప్పింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు అతి భయంకరంగా ఉంది. చెప్పాలంటే ఒక పెద్ద భూత్ బంగ్లాలా ఉంది. లోపలికి వెళ్ళాలంటేనే నాకు భయం వేసి నా వైఫ్తో ఇలా అన్నాను, హే గాయత్రి, ఈ ఇల్లు చాలా తేడాగా ఉంది, వెళ్ళిపోదాం. ఇంకో హోటల్ ఎక్కడ వెతుకుతాం ఇంత రాత్రి? 4-5 గంటల్లో తెల్లారిపోతుంది కదా, పదండి అని అంది. సరే అని లోపలికి వెళ్ళాం. ఆ హోటల్ చాలా పాతది. మేము తప్ప హోటల్లో ఎవ్వరూ లేరు. మాకు ఒక రూమ్ ఇచ్చింది. గాయత్రి అన్నట్టు కొద్దిసేపే కదా, రేపు మంచి హోటల్ వెతుక్కోవాలి. ఇంకేం మాట్లాడకుండా పడుకున్నాం. కొద్దిసేపటికి ఏదో బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయింది. అది భరించలేక నేను లేచి చూస్తే పక్కన నా వైఫ్ కనపడలేదు. గాయత్రి అంటూ మా రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంటే వెనక నుండి వచ్చి ఏవండి అని పిలిచింది. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఎక్కడికి వెళ్ళావు గాయత్రి? మన చోటు కాని ప్లేస్లో ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏవండి, అక్కడ ఎవరో ఉన్నారండి, కూర్చుని ఏడుస్తున్నారు. వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. ఇక్కడ ఎవరూ లేరు కదా గాయత్రి? లేదండి, ఇందాక చూసేసరికి అక్కడ ఉండాలి, రండి ఆ ముసలాడికి చెప్దాం. చూసేసరికి అక్కడ 4 ఉరి వేసుకుని కనిపించారు. వాళ్ళ కళ్ళ గుడ్లు బయటకు వచ్చాయి. నాలుక కిందకు వేలాడుతోంది. అది చూసి మేము షాక్ అయిపోయాం. వెళ్ళిపోదామని డోర్స్ తెరవడానికి ట్రై చేస్తే అన్నీ లాక్ అయిపోయి ఉన్నాయి. వెతకగా ఒక డోర్ ఓపెన్ అయింది. ఇంకా మేము ఏ హోటల్కి వెళ్లకుండా డైరెక్ట్గా మా ఊరికి వెళ్ళిపోయాం. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.